అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతిని హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలోను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వారు సలోమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. చాలండి. దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని దీవించి మాకివ్వండి. మాతోనూ మాట్లాడి మా అందరికీ మేలు క్షేమం కలుగు చేయమని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ మనం చదువుకున్న 5 వచనాల్లో ఒక సంఘము మనకు కనిపిస్తుంది. ఆ సంఘం పేరేంటి? ఏ ఊర్లో ఉండే సంఘం? అంతియోక్యలో ఉండే సంఘం. అంతకు ముందుగా అపోస్తల కార్యాల్లో యెరూషలేములో ఉన్న సంఘము, దాని గురించిన ప్రస్తావన కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లోనే యూదయ, సమరయ, గలిలయ అందంతటా సంఘములు అని మరొక ప్రస్తావన కనిపిస్తుంది. యూదయ, సమరయ, గలిలయ అంటే అది ఇశ్రాయేల్ దేశం అన్నమాట. కనుక 11వ అధ్యాయం వరకు మనం చూసిన ఇశ్రాయేలు దేశములో యూదుల మధ్య ఉండే సంఘాల గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది. ఈ అంత్యోక్యలో ఉన్న సంఘాన్ని గురించి ఒకళ్ళు ముందు అధ్యాయం 11వ అధ్యాయం చూస్తే ఇది యూదుల మధ్య ఉన్న సంఘం కాదు, అన్యుల మధ్య ఉన్న సంఘంగా. ఒకళ్ళు మీ బైబిల్లో ఇదే పేజీలో ఉంటుంది అనుకుంటాను. 11వ అధ్యాయంలో మనం 20వ వచనం చదివితే ఈ రీతిగా ఉంది. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. అంత్యోక్యలో సువార్త విన్న వాళ్ళు ఎవరు? గ్రీసు దేశస్తులు, అంటే అన్యులు అన్నమాట. అంత్యోక్య సంఘంలో రక్షించబడి ఉన్నవారు ఎవరంటే అన్యులు. అంత్యోక్యలో సంఘంగా ఏర్పడిన వాళ్ళు ఎవరంటే కూడా అన్యులే అన్నమాట. 11వ అధ్యాయంలో అంత్యోక్యలో ఏర్పడిన సంఘాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. కానీ 13వ అధ్యాయంలో అంత్యోక్యలో ఉన్న సంఘములో అనే పదము స్పెసిఫిక్ గా కనిపిస్తుంది. ఈ సంఘాన్ని గురించిన 5 వచనాలు మనం చదువుకున్నాం. సంఘములో బర్నబా ఉన్నాడు. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరున్నారో చూడండి. నిగేర్ అనబడిన సిమియోన్ ఉన్నాడు. నిగ్గర్ అంటే నల్లని వాడు అన్నమాట. ఒకవేళ యూదుడు కాదు, అన్యుడై ఉంటాడని తలంచవచ్చు మనం. కురేనీయుడైన లూకియా, కురేనీయుని ప్రాంతానికి చెందినవాడు. లూకియా మూడవాడు. చతుర్థాధిపైన హేరోతో కూడా పెంచబడిన మనయేసు 4వ. సౌలు 5వ. ఈ 5 మంది ఎవరు? అను ప్రవక్తలు, బోధకులు ఉండిరి. అంత్యోక్య సంఘములో ఎంతమంది బోధకులు ఉన్నారు? 5 మంది బోధకులు ఉన్నారు. అంత్యోక్య సంఘంలో ప్రవచించేవారు, సాయంకాలం మనం అనుకున్నాము గ్రంథం ఇంకా అప్పటికి ముగియబడలేదు కాబట్టి ప్రవచించే ప్రవక్తలు కూడా ఉన్నారని మనం అనుకున్నాం. 2వ వచనం ఏం చెప్తుందో చూడండి. వారు ప్రభువును సేవించుచు. సంఘములో ఎంతమంది సేవకులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? దయచేసి అందరు చెప్పండి. నాకు వినపడలేదు. ఒకరు నాకు చెవుడు అనుకుని గట్టిగా చెప్పండి. సంఘాలు సేవకుడు ఒకడే ఉన్నాడు అనే ప్రస్తావన మనకి రాకూడదు. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా
ఉపవాసం ఎందుకు తర్వాత వచనంలో ఉంది, 3వ వచనంలో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చేసి. అట్లయితే వీరు ప్రభువును సేవించేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు, బోధించేవారు, ప్రవచించే ప్రవక్తలు కూడా అన్నమాట. ఇంతవరకు బైబిల్లో సంఘమునకు పెద్దలు అనే పదము ఒకవేళ కనబడలేదని చెప్పవచ్చు. ఒకసారి కనిపిస్తుంది, మళ్ళీ నేను చెప్తాను. మత్తయి సువార్తలో చాలాసార్లు పెద్దలు పెద్దలు అనే పదం ఉంది. అయితే వారు ఇశ్రాయేలు ప్రజల పెద్దలు శాస్త్రులు కలిసి ఏకీభవించి ఏక మనసుతో ఏక ఆలోచన చేసి యేసును అప్పగించే సమయంలో ఆ సందర్భంగా ప్రజల పెద్దలు అనే పదమే సువార్తలో ఉంది, కానీ సంఘపు పెద్దలు అనే పదం ఎక్కడ లేదు. అపోస్తల కార్యాల్లో కూడా యెరూషలేములో సంఘం ఏర్పడింది. ఇప్పుడే మనం అనుకున్నాం, యెరూషలేములో సంఘాన్ని గురించిన ప్రస్తావన, యూదయ సమరయ గలిలయలో ఉన్న సంఘాల గురించిన ప్రస్తావన ఉందనుకున్నాం. కానీ అయితే వారి యెరూషలేములో పెద్దల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది, కానీ ఇంకా వేరే విషయం కనిపించదు. ఆ ప్రస్తావన కూడా 11వ అధ్యాయం 30 మాత్రమే ఉంది. చూడండి, 11:30 మాత్రమే ఉంది. అలాగూ చేసి బర్నబా సౌలును వారి చేత పెద్దల యొద్దకు, అంటే యెరూషలేములో ఉండే పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంత్యోక సంఘం వాళ్ళు ఏం చేశారు? బీదల కొరకే కొంత డబ్బును ప్రభు చేశారు. యెరూషలేములో ఉన్న సంఘపు వారి దగ్గరికి బర్నబా సౌలు చేత పంపించారు. సరే, ఈ చిన్న తలుపు మీ మనసులో ఇక్కడొక్కసారి పెద్దలనే పదం మనకు కనిపిస్తుంది కనుక 13వ అధ్యాయంలో కూడా పెద్దలనే పదం లేదు. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. కనుక 14వ అధ్యాయం దాకా ప్రతి సంఘానికి పెద్దలు ఉన్నారు, ఏర్పాటు చేస్తారనే తలపు సంఘానికి అంతవరకు లేదనమాట. అంటే పెద్దలనే పదము కనబడడం లేదు అని చెప్పడానికి మాట చెప్తా ఉన్నాను. సరే, పెద్దలనే ప్రస్తావన 13వ అధ్యాయంలోని మొదటి 5 వచనాలు లేకపోతే వీళ్ళెవరు అని మనం ఆలోచించాలో ఒకసారి చూడండి. వీళ్ళు ఎవరంటే ఏం చేస్తున్నారు? వారు ప్రభువును సేవించుచు సేవకులు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థించేవారు. మొదటి వచనం చివరిలో ప్రవక్తలు, ప్రవచించేవారు. అదే సమయంలో ఇంకేం చేసేవారు? బోధించేవారు. ఉపదేశాన్ని అందించేవారు. ఉదయకాలం స్పష్టంగా మనం విన్నాం, పెద్దలు చేయవలసిన ముఖ్యమైన పని ఏమనుకున్నాం మనం? ఉపదేశమును చేసేవారుగా ఉండాలి. ఇంకా వివరాలు మళ్ళీ మనం చూస్తాం. మరి దీనికి లేఖనాధారం ఏమైనా ఉంటే తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఒకళ్ళు గట్టిగా చదవండి. మైక్ ఉన్న వాళ్ళు ఎవరు లేరేమో కదా, మైక్ స్టేజ్ మీద ఉంది, దయచేసి తీసుకొని చదవచ్చు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మీరు తప్పు చదువుతున్నారు. బావుగా ఇది మనకు అవసరమైంది. బావుగా పాలించే పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు. చాలండి. విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారు అంటే పెద్దలు ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి చెప్పండి. మనం ఒకవేళ ఇంటరాక్టివ్గా నేను ఒక్కడే చెప్పడం కాదు, మీరు కూడా చెప్తా ఉంటే బాగుంటుంది. ఏం చేయాలి పెద్దలు? దేంట్లో ప్రయాసపడాలి? వాక్యములో ఉపదేశంలో ప్రయాసపడాలి. మధ్యాహ్నం మనం అనేక మంది సాక్ష్యాలు విన్నాము, ప్రొద్దున వింటూ వచ్చాము. సంఘాల్లో ఈరోజు వాక్యములో ఉపదేశంలో ప్రయాసపడేవారు పెద్దలుగా లేరు. మరి ఎవరున్నారు? నేను 1960 నుంచి ఉన్నానన్న సంఘంలో అని ఒక ఆయన పుట్టుకొని వస్తున్నాడు, మిగిలిన వారు కూడా ఆయన పెద్ద అని అంటా ఉన్నారు.
వాక్యంలో కానీ ఉపదేశంలో కానీ ప్రయాస పడుటలో ఆయన ముందుకు వస్తున్నాడు అనే సంగతి లోపించినా సరే ఆయన పెద్దగా ఉన్నారు. ఈరోజు సంఘాల పరిస్థితి అట్లా ఉంది. కానీ గుర్తుంచుకోండి, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారై ఉండాలి. అట్లయితే అంత్యోదయ సంఘములు 5 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వారు బోధించుచుండగా విశేషంగా సంఘములు బోధిస్తున్నారు, ప్రవచిస్తున్నారు, సేవిస్తా ఉన్నారు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతోనే మాట్లాడుతున్నాడు. సంఘమును కాయడానికి పరిశుద్ధాత్ముడు నియమిస్తారని మాట్లాడతారని ఉదయకాల మధ్యాహ్నం మనం చదువుకున్నాం. వీళ్ళతో మాట్లాడుతున్నారు. కనుక పెద్దలు అనే పేరు లేకపోయినా వీళ్ళు ఎవరన్నమాట? పెద్దలే అని మనం అంగీకరించాలి. నేను ముందే చెప్పాను, దీనికి ముందు భాగంలో సంఘము యొక్క పెద్దలను ప్రస్తావన పూర్తిగా మనకు కనిపించదు. సంఘాలు ప్రారంభ దినాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ టీచింగ్ ట్రబుల్ అంటారు. ప్రారంభ దినాలు అట్లా అట్లా మలుచుకుంటూ వచ్చి 14వ అధ్యాయం 20వ వచనంలో ప్రతి సంఘానికి పెద్దలను ఏర్పరచడం జరిగింది. కానీ అంతకు ముందుగా ఆ పనులు జరిగించే వ్యక్తులు ఉన్నారు. అదే మధ్యాహ్నం సోదరులు మాట్లాడుతూ అఫీషియేటింగ్ ఎల్డర్స్ అని మాట్లాడాడు అనమాట. అపాయింటెడ్ ఎల్డర్స్ కాదు, అఫీషియేటింగ్ గా ఉన్నారు వీళ్ళు. మంచిది. సంఘం పేరేమో అంత్యోదయ. సంఘంలో ఇప్పుడు మనం చెప్పినట్టుగా పెద్దలుగా ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. సంఘం పేరు అంత్యోదయ. అంత్యోదయ అనే పదానికి అర్థం చూస్తే ఎదురుగా కొట్టబడినది అని అర్థం. అబ్బో, సంఘాలు భలే కొట్టబడతా ఉంటాయండి. లోకంలో ఉన్నాయి, సెక్యులర్ సర్వీస్ లో సంఘాలు ఉన్నాయి. మీరేమనుకోకపోతే ఒక్కొక్క కులానికి సంఘాలు కూడా ఉన్నాయి. ఇతర మతాలకు కూడా సంఘాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఎంతో గొప్పవిగా రాణిస్తూ అనేక విషయాల్లో విస్తరించినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. వ్యాపారస్తులకు సంఘాలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, విశ్వాసుల సంఘాలు కొట్టబడుతూ ఉంటాయి. దుర్బోధన ద్వారా కొన్నిసార్లు కొట్టబడుతూ ఉంటాయి, నష్టపోతూ ఉంటాయి. వాక్యానుసారమైన పెద్దలు లేని కారణాన ఎవరో ఒకరి పెద్దలుగా ఉంటూ సంఘము దాని యొక్క పనులు బాధ్యతలు కొట్టబడుతూ ఉంటాయి, నష్టపోతూ ఉంటారు. కొట్టబడుట, ఎదురుగాలి చేతి కొట్టబడ్డం. సంఘానికి ఎన్నో ఎదురుగాలు వస్తాయి. అట్లయితే సంఘాన్ని నడిపించేవారు పెద్దలు అనుకున్నాం కదా. వీళ్ళందరూ ఒకవేళ స్టీరింగ్ పట్టుకున్న వాళ్ళు అనుకోండి, డ్రైవర్లు అనుకోండి, మీకు అర్థం కావడానికి. ఎదురుగాలు ఎక్కువైపోతే ఏం చేస్తారు? బస్సును ఆపేసి దిగినట్టుగా కొన్నిసార్లు దిగిపోదామా అనిపించినట్టుగా ఉంటుంది అనమాట. ఒకసారి ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, భారతదేశపు ప్రెసిడెంట్గా ఉండేది సులభం, కానీ సంఘములో పెద్దగా ఉండి నడిపించడం కష్టం అన్నాడు. మీరు ఆ మాట అంగీకరిస్తలేదు మరి తెలియదు. భారతదేశం ప్రెసిడెంట్గా ఉండి దేశాన్ని నడిపించడం కంటే సంఘములో పెద్దగా ఉండి నడిపించడం అంత కష్టమైంది. అవునని మీరు అనుకుంటారేమో. సందర్భంగా మాట అన్నారు వాళ్ళు. సంఘం అనగా ఎదురుగాలి చేత కొట్టబడేది. ఈరోజు ఎన్ని ప్రశ్నలు మన మధ్య ఉన్నాయి, ఎన్ని సమస్యలు మన మధ్య ఉన్నాయి, ఎన్నిటికి జవాబు దొరకని విషయాలు మన మధ్య ఉన్నాయి, ఎన్నిటికి జవాబు కొరకే ఎదురు చూస్తున్నాం, ఎన్ని సమస్యలకు పరిష్కారం కలగాలని మనం కనిపెట్టుకున్నాం. ఈరోజే కాదు, ఆ రోజు కూడా అంతేనమాట. సంఘములు ప్రారంభము నుండి ఎదురుగాలి చేత కొట్టబడేవి. మరి యెరూషలేము సంఘం అనుకున్నామే, యెరూషలేము సంఘములో వాళ్ళు ఏమన్నా పూలపాలు మీద ఉన్నట్టున్నారా? లేదు. 7వ అధ్యాయంలోనే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారు? స్టెఫను వల్ల కలిగిన హింసను బట్టి చెదిరిపోయినారు. సంఘములో ఉండే వ్యక్తులు, బాధ్యత కలిగిన వాళ్ళు చెదిరిపోయే సందర్భాలు కూడా కనిపిస్తాయి. అయినా గుర్తుంచుకోండి, అక్కడ ఉన్న 5 మంది వ్యక్తులు ఎవరో చూద్దాం. వాళ్ళు మొట్టమొదటి వాడేవారు బర్నబా. రెండో వాడెవరు? సిమియోను. మూడో వాడెవరు? లూకియా. 4వ వాడెవరు?
మనయేను. 5వ వాడెవరు? సౌలు. బర్నబా అంటే దేవుని వలన అడుగబడిన వాడు. వాళ్ళ పేర్లు ఎంత బాగున్నాయో ఒకసారి విందాం, పేర్ల అర్థాలేంటో. రెండవదిగా నిగర్. బర్నబా అంటే యూదుడే, అనుమానమే లేదు. నిగ్గర్ యూదుడు కాదు, అన్యుడే, కానీ పేరు మాత్రం సిమియోను ఉంది, యూదుల పేరు ఉందన్నమాట. కొన్నిసార్లు మనం బైబిల్ చూస్తే యూదా మత ప్రవిష్టులు అని కొద్దిమంది కనిపిస్తారంటే యూదా మతమును అవలంబించిన అన్యులు దాని భావం అన్నమాట. ఒకవేళ సిమియోను నిగ్గర్ కాబట్టి అన్యుడై ఉంటాడు, కానీ యూదా మతాన్ని అవలంబించి ఉన్నాడు, కానీ యేసును నమ్ముకున్నాడు, ఇప్పుడు రక్షించబడ్డాడు. ఎందుకు? వాక్యం ఉపదేశిస్తా ఉన్నాడు కాబట్టి. అట్లయితే మొదటివాడు బర్నబా ఒక యూదుడుగా ఉన్నాడు, రెండోవాడు అన్యులో నుంచి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఒక యూదుడు ఒక అన్యుడు కలిసి ఒక సంఘంలో బోధిస్తున్నారు, ఒక సంఘంలో ప్రవచిస్తున్నారు, ఒక సంఘంలో సేవ చేస్తూ ఉన్నారు. సేవించుండగా ఒకటి నేను ఇక్కడే ఎక్కువసేపు ఉండలేను, అయితే ఇక్కడ ఒక చిన్న మాట అందిస్తాను. ఈరోజు సంఘాల్లో అందరూ ఒక వర్గం వాళ్ళే ఉండాలా అనుకుంటా ఉన్నారు. మేమందరము కొన్నిసార్లు అంటూ ఉంటారు, అందరూ ఒకే వర్గం వాళ్ళమన్నా అంటూ ఉంటారు. ఇవి ప్రాక్టికల్గా జరిగే విషయాలు, నేను విన్న విషయాలు చెప్తా ఉన్నాను. నలుగురు కూడుకుంటే మనమందరం ఏ వర్గం వాళ్ళు అని కూడా అనుకుంటా ఉన్నారు. పెద్దల మధ్య కూడా ఈ తలంపులు కనిపిస్తున్నాయి. సువార్త కొరకై ప్రత్యేకించబడిన సువార్థికుల మధ్య తలంపులు కనిపిస్తున్నాయి. సహోదరుల మధ్య కనిపిస్తూ ఉన్నాయి, సహోదరుల మధ్య కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడైనా స్పెషల్ మీటింగ్స్ జరిగినా అక్కడికి వచ్చి బోధ చేసే బోధకుల మధ్య కూడా కనిపిస్తూ ఉన్నాయి తలంపులు. అంత్యోక్య సంఘములో బోధకులు, మొదటివాడు యూదుడు, రెండోవాడు అన్యుడు. మంచిది. మూడో వాడేవాడు కురేనీయుడైన లూకియా. కురేనియా ప్రాంతానికి చెందినవాడు. ఈయన అన్యుడే, యూదయ గలిలయ సమయ ప్రాంతాలకు చెందినవాడు కాదు. కానీ లూకా అనే అర్థం కలిగిన పేరు, లూకియా అనే అర్థం కలిగిన పేరే పెట్టుకున్నాడు. ఈయన ఒకవేళ యూదా మతాన్ని అవలంబించిన యూదామత ప్రవిష్టుడు కావచ్చు. 4వ వాడెవరు? చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయం. దీని భావం ఏంటంటే చతుర్థాధిపతి అయిన హేరోదు రాజు, మనకు తెలిసిన సంగతి. రాజుతో కూడా పెంచబడిన మనయేను అంటే రాజ దర్బార్లో ఉద్యోగం చేసేవాళ్ళు పొద్దున్నుంచి సాయంకాలం దాకా అక్కడే ఉంటారు కాబట్టి మనమందరము కలిసి భోజనం చేసినట్టుగా రాజుతో కూడా భోజనం చేస్తూ భోజనం బలదర కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. హేరోతో కూడా పెంచబడిన మనయ్య అంటే అదనమాట. వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించేవాళ్ళని భావం. రాజుగారి దర్బారులో ఉన్నాడు అంటే ఒకళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారి దాని ఏమన్నాము కదా, దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడనమాట. చాలాసార్లు నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఇంజనీరింగ్ వింగ్ లో ఉన్నానన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, మెడికల్ వింగ్ లో ఉన్నారన్న వాళ్ళు మరి కొద్దిమంది ఉన్నారు, ప్లానింగ్ వింగ్ లో ఉన్నారన్న వాళ్ళు ఉన్నారు. ఈయన దేంట్లో ఉన్నాడు? ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 5వ వాడెవరు? సౌలు. సౌలు గురించి మనం తెలిసిన తర్వాత పౌలుగా మారిపోయాడు అనమాట. అట్లయితే ఈ సంఘములో బోధకులుగా ఉన్నవారు ఎవరు అంటే కొద్దిమంది యూదులు ఉన్నారు, మరికొద్దిమంది అన్యులు కూడా ఉన్నారు. చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయ్య అంటే సెంట్రల్ సెక్రటరియట్ లో ఉన్నాడు. ఆయన కూడా బోధ చేస్తా ఉన్నాడు. అంటే వాక్యం తెలిసిన వాడు ఉంటాడా, లేని వాడు ఉంటాడు, వాక్యము నేర్చుకున్న వాడు ఉంటాడా, లేని వాడు ఉంటాడు. అన్నా నాకు పనులు చాలా ఉన్నాయి, సెంట్రల్ సెక్రటరీలో నేను ఉన్నాను, ప్రొద్దున సాయంకాలం దాకా రాత్రి 10 దాకా ఇంటికి రాలేను, అందుకని బైబుల్ చదవడం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఏమన్నా వాక్యం చెప్తారంటే మన వాళ్ళు ఈరోజు నేను చెప్పలేనన్నా చెప్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమంటే ఒకవేళ ఈ మనయాను కంటే మించినంతటి బాధ్యతలు ఉన్నాయి నాకు అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అపోస్తల కార్యాల్లో ఆది సంఘ కాలంలో నమ్మిన విశ్వాసులు వాక్యాన్ని ఎంతగా నేర్చుకున్నారో చూడండి. బర్నబా ఒకవేళ బోధించేవాడంటే
బర్నబా సరే, బర్నబా యొక్క చెల్లి మరియ కూడా విశ్వాసురాలు, వాళ్ళ మేనల్లుడు మార్క్ కూడా విశ్వాసి. ఆ 12వ అధ్యాయం 12వ వచనంలో యెరూషలేములోని సంఘము వీళ్ళ చెల్లి వీళ్ళ సోదరింట్లో కూడుకుంటా ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి వాక్యం పెరిగిన వాడేమో బర్నబా కావచ్చు. అయితే మిగిలిన వాళ్ళని మనం చూస్తే అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప బాధ్యత కలిగిన ఉద్యోగాలు నిర్వర్తించేవారు కూడా ఉన్నారు. వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు, బోధించే పనిలో ఉన్నారు, ప్రవచించే పనిలో ఉన్నారు, ప్రార్థించే పనిలో ఉన్నారు, ఉపవాసం ఉండే పనిలో ఉన్నారు. ఈరోజు సంఘాలకు ఇలాంటి వ్యక్తులు ఎంత అవసరంగా ఉన్నారు, ఎంత అక్కడిగా ఉన్నారు. కొన్ని సంఘాలు, మా సంఘాల్లో ఒకే ఆయన వాక్యం చెప్తాడన్నా అనేవాళ్ళు. ఎంత లోటు, ఎంత కొరత సంఘాల్లో ఈరోజు ఉందో చూడండి. అంతేకాదు సంఘం ఏర్పడి బహుకాలం కాలేదు. ఒకవేళ మీరు 11వ అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే మీకు తెలుసు కూడా. సౌలు అనబడిన పౌలు అక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే ఉన్నాడని 11వ అధ్యాయంలో ఉంది అంతే. ఇంకా 12వ అధ్యాయంలో విషయాలు ఎక్కువ సమయాన్ని గడిపినవిగా లేవు. అంటే బర్నబా కానీ సౌలు అనబడిన పౌలు కానీ 1 సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ కాలం ఉన్నారు అంతే అనమాట. మహా అంటే 2 సంవత్సరాలు కూడా లేదు, 1 నుంచి 2 సంవత్సరాల లోపే అనుకోండి. ఇంత లోపల ఆ సంఘములో ఎంతమంది బోధకులు ఏర్పడ్డారు? 5 మంది బోధకులు, ప్రవచించువారు, ప్రార్థించేవారు, ఉపవాస ప్రార్థనలు చేసేవారు సంఘంలో ఏర్పడ్డారు. ఈరోజు సంఘాల కొరత, ఆనాడు సంఘాల్లోని సమృద్ధి ఎంత తేడాగా ఉందో చూడండి. మంచిది. ఆ తర్వాత వాళ్ళ పేర్ల అర్థాలు కూడా మనం చూస్తే మరీ బాగుంటుంది. బర్నబా అంటే దేవుని వల్ల అడుగుబడ్డవాడు. సంఘాల్లో ఈరోజు ఇలాంటి వ్యక్తులు అవసరంగా ఉన్నారు. మీరేమనుకోకపోతే సాతాను వలన అడుగుబడిన వారు కూడా సంఘాలు ఉంటారు. సైతాను ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు. సైతాను ద్వారా నడిపించబడే వాడు కూడా సంఘాల్లో ఉన్నారు. ఉన్నారంటే సభ్యులుగా కాదు, మీకు ఒకవేళ అంగీకారం అయితే ఒప్పుకోండి, లేకపోతే ప్రక్కన పెట్టేయండి. పెద్దల్లో కూడా ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. వీళ్ళ ద్వారానే సంఘాలు కొట్టబడుతున్నాయి. సంఘాలు ఎదురుగాల చేతి కొట్టబడుతున్నాయి వీళ్ళ ద్వారానే. కానీ దేవుని వలన అడుగుబడిన వారు సంఘాలకు అక్కడిగా ఉన్నారు. రెండవాడెవరు? నీకే రెండబడిన సిమియోను. షిమియోను అంటే యాకోబు యొక్క 2వ కుమారుడు. రుబేను, షిమియోను, లేవి యూదాల్లో రెండవాడు అన్నమాట. షిమియోను అంటే భార్య అయిన లేయ నేను ద్వేషించబడి తిని అని యెహోవా విన్నాడు. షిమియోను అంటే వినుట అనమాట. వినుట అని అర్థం. అసలు ప్రాముఖ్యంగా వినేవాడు మన ప్రభువే. ప్రపంచంలో ఉన్నటువంటి 700 కోట్లలో ఒకవేళ 100 కోట్ల విశ్వాసులు ఉన్నారనుకుందాం, క్రైస్తవులు ఉన్నారనుకుందాం, మిగిలిన 600 కోట్ల అవిశ్వాసులే ఉన్నారు. దేవునికి ఎవరు మొరపెట్టినా ఆయన ఏ పనిలో ఉన్నాడు? వినే పనిలో ఉన్నాడు. యెహోవా విన్నాడు. ద్వేషించబడినవాడు మొరపెడతాడు, హెచ్చించబడినవాడు మొరపెడతాడు, అతిశయించేవాడు మొరపెడతాడు, దీనుగా ఉండేవాడు మొరపెడతాడు, కూలీకోర్లు మొరపెడుతున్నాడు, నష్టపోయిన వాడు కూడా మొరపెడుతున్నారు. ఆయన మాత్రం వింటున్నాడు. కయ్యం హెబేలు రక్తం మొరపెట్టింది, విన్నాడా? విన్నాడు, వింటున్నాడు. మన దేవుడు వినేవాడు. సరే, ఆ సందర్భం ప్రక్కన పెడతాం. ఇప్పుడు సంఘానికి వద్దాం. సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తులు లేదా పెద్దలైన వాడు కూడా ఎవడై ఉండాలా? వినువారై ఉండాలి. మరి వీళ్ళు బోధకులు కదా, బోధకుడిని మాట్లాడేవాళ్ళు. బోధకుడా, బోధించేవాడా, మాట్లాడేవాడా, నువ్వు వినేవాడుగా కూడా ఉండాలి. అసలు ముందు వినాలా, ఆ తర్వాత మాట్లాడాలి. కొన్నిసార్లు వినకుండా మాట్లాడుతూ ఉంటాం మనం కూడా అన్నమాట. త్వరత చెప్పేదయ్యా అని అంటాము, ఆయన సగం చెప్పగానే మనం ఎప్పుడే తీర్మానం చేస్తుంటాం అన్నమాట. దాని విషయమే మన నిర్ణయం కూడా చెప్పేసి ఉంటాం. అట్లా కాదు.
సంఘాల మధ్య ఈరోజు వినువారు అవసరంగా ఉన్నారు, షిమ్యోనులు అవసరంగా ఉన్నారు, బర్నబాలు అవసరంగా ఉన్నారు. మూడవడెవరు షిమ్యోను తర్వాత? లూకియా. లూకియా అంటే లూక్ అంటే వెలుగిచ్చువాడు అని అర్థం అన్నమాట. లేదా ఇంగ్లీష్లో బ్రైట్ లైట్ అని ఉందన్నమాట, ప్రకాశించే వెలుతురు. లూకియా ఎవరు? వెలుగు కలిగిన వాడు. వెలుగు అంటే మరి మీరు చెప్పొచ్చు కదా, ఏంటి? నీ వాక్యము వెల్లడగొడుతోడనే ఏం కలిగింది? వెలుగు కలిగింది. కనుక పెద్దలైన వారిలో నుంచి వాక్యం అనే వెలుగు బయటికి రావాలి. ఎటువంటి వాక్యం? అది కూడా చిన్న చితక కాదు, బ్రైట్ లైట్ రావాలన్నమాట. ఈ పందిరిలో చిన్న లైట్ లేవు కదా, ఒకటి కూడా చిన్న లైట్ లేదు, బ్రహ్మాండమైన వెలుతురిచ్చే లైట్ ఉన్నాయి, బ్రైట్ లైట్ ఇచ్చే ఉన్నాయి. మనం ఒకవేళ ఇక్కడ మన కొరకై 1000-2000 కుర్చీలు వేయబడి అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు కరెక్ట్గా. కానీ లైట్లు మాత్రం 10 కూడా ఉన్నట్టుగా లేదు. కానీ అందరికి లైట్ సరిపోతాను. కారణం ఏంటి? అవి బ్రైట్ లైట్స్ గా ఉన్నాయి. అట్లయితే మన ముందున్న సంఘాలలో, ఈ సంఘాల్లో బోధించేవారు ఎటువంటి వారు ఉన్నారు? బ్రైట్ లైట్స్ గా ఉన్నారన్నమాట. వాళ్ళ పేర్ల అర్థాల్లోంచి పాఠం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు సంఘాల్లో బ్రైట్ లైట్స్ అక్కడగా ఉన్నారు. విశేషమైన ప్రకాశమైన వాక్యమనే వెలుతురును అందరికీ అందించే వాళ్ళు అవసరంగా ఉన్నారు. కీర్తన గ్రంథంలో మనకు తెలిసిన మాటే, నీ వాక్యము నా పాదములకు దీపం. మరి నీలో బ్రైట్ లైట్ ఉంటే నీ నడక బాగుంటుంది, నీ నడవడిక బాగుంటుంది. అంత మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి సహోదరునికి సహోదరికి నీవు చూపించే మార్గం కూడా బాగుంటుంది అన్నమాట. లూకియా మంచిది. ఆ తర్వాత ఉన్న ఆయన ఎవరు? మనయేను అంటే ఆదరణకర్త అని అర్థం అంటారు. నిజానికి ఆదరణకర్త ఎవరి పేరు? పరిశుద్ధాత్ముడి పేరు. ఒకవేళ నేను ఇట్లా అంటాను, వీళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి. మంచిది. పెద్దలు అనేవాళ్ళు ఆదరించే వారై ఉండాలి, గలిబిలి చేసే వాళ్ళగా ఉండకూడదు. సంఘంలో పెద్ద గణాలు జరిగింది, గలిబిలి జరిగింది, నువ్వేం చేయాలా? ఆ గలిబిల్లో నువ్వు కూడా ఒక పాత్రగా ఉండకూడదు. ఆదరణ కలిగించు వాడవుగానే ఉండాలా. ఆదరణకు నువ్వు ఒక కర్తగా ఉండాలి. ఏ పరిశుద్ధాత్ముడు నీకు ఈ బాధ్యత అప్పగించాడో ఆయన గుణగణము నీవు కూడా కలిగి ఉండాలి. మనయేను ఆదరించేవాడు. ఇంకోసారి చెప్తున్నాను, సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండాలా? బోధించేవాళ్ళు, బ్రైట్ లైట్ ప్రకాశమైన వాక్యపు వెలుగును అందించే వాళ్ళై ఉండాలి. ఇంకా ఎటువంటి వాళ్ళు ఉండాలా? సమస్యలన్నీ బాగుగా వినేవాళ్ళుగా ఉండాలి. ఇంకా ఎటువంటి వాళ్ళు ఉండాలా? ఆదరించే ఆదరణకర్తలుగా ఉండాలి. మనయేను. ఆ తర్వాత సౌలు పేరు మార్చబడి పౌలు అయ్యాడు. పౌలు అంటే పొట్టివాడు అర్థం అనమాట. కానీ సౌలు అంటే డిజైర్, అంటే కోరబడినవాడు అర్థం. దేవుని చేత కోరబడినవాడు, రాజుగా కోరబడినవాడు ముందుగా అనుకోండి. పాత నిబంధనలో కోరబడినవాడు. నీవు కోరబడినవాడివా? కోరబడకపోయినా పొడుచుకొని ముందుకు వచ్చావా? ఇలా ఉంటారు. సంఘంలో ఉన్నారు. ఎవరు కోరుకోలేదు, ఎవరికి నీ మీద కోరిక లేదు, నువ్వే పొడుచుకొని ముందుకు వచ్చావు. ఎట్లాగ వచ్చావో? రాజకీయాల ద్వారా వచ్చావేమో, రాజకీయ నాయకుల ప్రమేయం ద్వారా వచ్చావేమో. అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కులాలు, మతాలు, డబ్బు, బంధుత్వాలు, ఆస్తిపాస్తులు ఏంటో మొత్తాన్ని వీటన్నిటి ద్వారా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంకో మాట చేరుస్తాను. దేవుని చేత కోరబడిన వాడుగా అనే మాట అనుకుందాం. కోరబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఇటువంటి 5 రకమైన వ్యక్తులు సంఘాల్లో బోధించేవారై ఉంటే వారు బోధించుచుండగానే మాట, ప్రవచించుండగానే మాట, సేవించుండగానే మాట. ఈరోజు సంఘాల్లో సేవ చేసేవారు
బోధించేవారు, ప్రవచించేవారు. ప్రవక్తలు అక్కర్లేదు అనుకున్నాగా, అక్కర్లేదు. కానీ ఒకవేళ ప్రవక్తల గ్రంథాలు వివరించేవారు అందాం కావాలంటే. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనానికి మనం ఏమీ చేర్చకూడదు, కానీ అయితే ఉన్న ప్రవచనాన్ని వివరించవచ్చు. ఉన్న ప్రవచనాన్ని వివరించడానికి కలిగిన సామర్థ్యం కూడా కలిగి ఉండాలి వీళ్ళకు. ఏ సామర్థ్యం లేదు, ఏమి లేదు. కానీ మేము కూడా పెద్దలుగా ఉన్నాము. అలాంటి వాళ్ళు ఒకవేళ మనం మధ్యాహ్నం వినట్టుగా స్వచ్ఛందంగా విరమించుకొని ప్రక్కనుంటే బాగుంటుంది. నీ ద్వారానే సంఘంలో తొందరలు, నీలో వాక్యపు వెలుగు, వాక్యపు వివరణ నీకు తెలియదు. గుర్తుంచుకోండి, ఇదేమి పదవి కాదు. అదెందుకో ఒక మన దేశంలోనే దీన్ని పదవి అనుకుంటున్నారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన సందర్భాల్లో చూస్తే, అమెరికాలో నా పెద్ద బాయ్ ఉన్నాడు, విలియమేట్ బైబిల్ చాపెల్ అనే సంఘానికి వెళ్తూ ఉంటాడు. ఆ సంఘము నుంచి 90 ఏళ్ళ నుంచి చెప్పాలంటే సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి ఉన్నాడు అనమాట. గాసరడ్ గారు అని ఆయన పేరు. అయ్యా నన్ను తప్పించండి ఈ 10 నుంచి చేతులు జోడించేంత వేడుకుంటున్నాడు పాపం. ఆయన వాళ్ళు తప్పించడం లేదు. అయ్యా క్షమించండి, నేను పని చేయలేకపోతున్నాను. వయసును బట్టి, శరీరాన్ని బట్టి వాక్యం చెప్తాడు. నేను వారు చెప్పిన వాక్యం కూడా విన్నాను. ఎంతో ప్రేమ కలిగినాడు, ఎంతో వేయాడు. నా దగ్గరికి వచ్చి, నేను చెప్పిన వాక్యం సరిగా ఉందా, దీనికి ఏమన్నా చేస్తే బాగుంటుందా, మీరు సలహా ఇస్తారా నన్ను అడుగుతాడు చిన్నవాడిని. అంత వినయుడు, అంత విధేయుడు. ఆ పెద్దవాడు తను అంతకుముందు ఉద్యోగం చేసేవాడు, ఇప్పటికి కూడా తను రావడంతో సంఘానికి ఇచ్చేస్తాడనమాట. సంఘము కొనసాగుతుంటే ఆయన ద్వారా అనుకోవచ్చు. అయినా చేతులు జోడించి వాళ్ళు నన్ను ఈ పదవిని తప్పించండి, తప్పించండి, తప్పించండి. ఇది పదవి అనుకోవడం, బాధ్యత, చేయవలసిన పని అనుకుంటా ఉన్నారు. నేను మొన్న పోయిన నెలలోనే, నెల చివరిలో సింగపూర్లో 15 రోజులు ఉన్నాను. అక్కడ మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు. చిన్న ఈరోజు సంఘంలో ప్రార్థనా కూటమి ఉంటుంది, బేస్తవారం పోదామంటే పోయినా. ఒక ఆయన ప్రార్థనకు హెచ్చరిక, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అంతా ప్రార్థన చెప్పాడు. కూర్చున్న తర్వాత ఆయన ఎవరో మీరు చెప్పగలరా చిన్న అని అడిగారు. ఎవరంటే సింగపూర్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న వ్యక్తి చిన్నారా అన్నాడు అన్నమాట. మంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రధానమంత్రి కావలసిన వ్యక్తి, మంత్రులందరిలో సీనియర్. కానీ వాళ్ళు చైనీస్కే ఇస్తారు. ఈయన తమిళ ఆరిసింది కలిగిన వాడు కాబట్టి ఈయన ప్రధానమంత్రి కాలేదు. మరి ఇప్పుడేం చేస్తున్నాడంటే, నేను దేవుని సంఘం బాధ్యత సరిగా నెరవేర్చలేకపోతున్నానని రాజకీయాలకు మానుకుంటానని రాసిచ్చాడంట. రాసిచ్చిన ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు ఈయన సలహా కొరకే పెట్టుకొని, ఈయన పాశ్చాత్య దేశానికి వెళ్తే నేను వెంట పెట్టుకొని పోతాడు. ఈ మధ్య అమెరికా పోయి చిన్న మీరు ప్రెస్లో చూస్తే ప్రెసిడెంట్గా మా ప్రైమ్ మినిస్టర్ గారు ప్రక్కన ఈయన ఉంటాడు, ఈయన సలహాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ సంఘంలో ఒక చిన్న అనామకుడులాగా ఉన్నాడు, అమాయకుడులాగా ఉన్నాడు అంతే. మామూలు వ్యక్తిలాగా వెళ్ళమన్నాడు, మామూలు వ్యక్తిలాగా ఎఫ్సి పత్రిక 1వ ప్రార్థన మీటింగ్ వచ్చాడు. మన వాళ్ళు మంత్రులు అవుతే గుడికి రారు, ఎక్కడికో పోయి బొట్లు పెట్టుకుంటారు, టెంకాయలు కూడా కొడతాడు. దేవుని పని కొరకై దాన్ని విరమించుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే సింగపూర్లో 20 ప్రధాన సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘములో 2 ఇంగ్లీష్ సర్వీసులు జరుగుతాయి, ఒక చైనీస్ సర్వీస్ జరుగుతుంది. ఈ మధ్య మన తెలుగు వాళ్ళు కూడా ఒక తెలుగు సర్వీస్ ఒకటి పెట్టుకున్నారు. ఆదివారం సింగపూర్ పెద్ద ఊరేం కాదు, ఒక 30 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పంటే హైదరాబాద్లో సగం అనుకోండి అంతే. 20 ప్రధాన సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సర్వీస్లో 300-400 మంది కలుసుకుంటారు. అంటే 20 సంఘాలు కూడా ఒక్కొక్క సంఘంలో కనీసం 1000 మంది కలుసుకుంటారు అన్నమాట రోజు ఆదివారం. ఎందుకంత అభివృద్ధి వచ్చింది అంటే, దేశీయంగా రాజకీయంగా వాటన్నిటిలో చలామణి కావాలని ఆశ లేదు, కానీ ఆ బిడ్డలకు దేని మీద ఆశ ఉంది, ఆత్మీయ జీవితంలో ఆశగా ఉండాలి. నేను ఎప్పుడు ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ప్రార్థన కొరకైన అంశంగా ధ్యానించుకోలేదు, నేను వేరుగా ధ్యానించుకున్నాను. ఆయన ధ్యానించుకున్నారు, నోట్స్ కూడా ఇచ్చాడు. నేను కాగితం పట్టుకొచ్చినా కానీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ పోయేటుంది. ఇలాంటి వారు ఉన్నారు. విస్తారమైన పరిపాటలు ఉన్నా
వాక్యముతో సమయాన్ని గడిపే మనయం లాంటి వాడు ఉన్నారు, బ్రైట్ లైట్ కలిగిన వాడు ఉన్నారు, షిమ్యోను లాంటి వినేవారు కూడా ఉన్నారు, సంఘాలకు ఆదరణకరమైన వర్తమానాలు ఇచ్చేవారు, ఆదరించేవారు ఉన్నారు. ఉన్న స్థలాల్లో సంఘాలు విస్తరిస్తున్నాయి, ఉన్న స్థలాల్లో సంఘాలు ప్రజ్వలిస్తా ఉన్నాయి. వారు ప్రవచించుచు బోధించుచుండగా, ఉపవాసము చేసి ప్రార్థన చేయుచుండగా, ఎంత మంచి మాటలు చూడండి. ఈరోజు సంఘాలకు అవసరమైంది అదే, మంచిది. అలాగున్న తర్వాత ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? నేను పిలిచిన పని కొరకై బర్నబాను సౌలును ప్రత్యేకించమన్నాడు. 4వ వచనం, ప్రత్యేకించమంటే వాళ్ళు ప్రత్యేకించినారంతే. 4వ వచనం, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, ప్రత్యేకించమని చెప్పి ఆ కార్యక్రమాన్ని జరిగించిన వారు పరిశుద్ధాత్ముడే, ఆ తర్వాత వారిని పంపినవాడు పరిశుద్ధాత్ముడే. 5వ వచనంలో చూస్తే వారు దేవుని వాక్యమును ప్రచురించుచుండని, ప్రచురింపజేసిన వారు కూడా పరిశుద్ధాత్ముడే. ఈ మాట కూడా గమనించాలి. దేవుని వాక్యమును ప్రకటించిది కాదు, దేవుని వాక్యమును ప్రచురించిది. ప్రకటనకు ప్రచురణకు తేడా ఏం చెప్పండి? ప్రకటన అంటే చెవులకు వినబడేది, ప్రచురణ అంటే కండ్లకు కనిపించేది. వాక్యాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా. మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నయ్య ఏం చెప్పినాడన్నా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఒకసారి మీటింగ్ అయిన తర్వాత ఆయన ప్రార్థన చేయమంటే, సోదరుడు చాలా విషయాలు చెప్పినా మాకేం అర్థం కాలేదు స్వామి, అయినా నీకు స్తోత్రం అని ప్రార్థన చేశారన్న. ఇలాంటి పరిస్థితులు మన మధ్య ఉన్నాయి. తర్వాత అన్నయ్య నువ్వు చెప్పిన వాక్యం ఏంది, ఎవరు మీకు చెప్పినావు, ఏమిది అని తర్వాత ఆయనే అడిగిన పరిస్థితులు కూడా మన మధ్య ఉన్నాయి. కానీ వీళ్ళు అట్లా లేదు. వీళ్ళ వాక్యం ఎట్లా ఉంది? కన్నులకు కట్టినట్టుగా ఉంది. కట్టినట్టుగా ఉంది. నేను ఆపేస్తాను, ఆ సమయం అయిపోయింది. అది ఒక చిన్న మాట. ఇక్కడ ఈ పని కొరకై ప్రత్యేకించమని చెప్పినవాడెవరు? పంపినవాడెవరు? కనుక జరిగిన కార్యాలు చర్యలకు మూలకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. కానీ పుస్తకానికి ఏం రాయించాడు ఆయన? అపోస్తల కార్యాలను రాయించాడా, పరిశుద్ధాత్ముని కార్యాలను రాయించాడా? చెప్పండి. నిజానికి పుస్తకానికి ఏం పేరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో చూడు. ఆయన పేరు పెట్టుకోడు. ఎవరు పేరు పెడతాడు? నీ పేరు నా పేరు పెడుతున్నాడు. ఈరోజు పేపర్లో ఎవరి పేరు వస్తున్నాయి? నీ పేరు నా పేరు వస్తుంది. కానీ అసలు కార్యాలు జరిగించేవాళ్ళు ఎవరు? ఆయన. మన పేరు కనబడకపోతే మనకెంత కష్టంగా ఉంటుందో కదా. పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. తల్లిదండ్రులు కూడా చాలాసార్లు వాళ్ళ బిడ్డల పేర్లు పెడతారు, వాళ్ళు పక్కన పెట్టుకుని కదా. ఇల్లు స్థలం కొన్నానయ్యా, కొడుకు పేరు పెట్టినా, కొనిందెవరు? ఈయనే. కానీ ఎవరి పేరు పెట్టాడు? కొడుకు పేరు. పరిశుద్ధాత్మునికి ఎంత మీ మీద నా మీద ప్రేమ గౌరవం ఉందో చూడండి. కార్యాలు చేసేవాడు ఆయనే, కానీ పేరు మాత్రం ఎవరి పేరు పెడుతున్నాడు? అపోస్తలుడు. వీళ్ళకేం చదువు ఉందా, సందేహం ఉందా? విద్య లేని పామరులని కొద్దిమంది విషయమై, చేపలు పట్టేవాడని కొద్దిమంది విషయమై, ఏదో బిల్లులు కట్టించుకునేవాడని కొద్దిమంది విషయమై, ఇటువంటి వాళ్ళ పేర్లు పెట్టి అపోస్తలు కార్యాలు చేశారు అని దేవుడు చూపించగలుగుతున్నాడంటే, చివరిదిగా నేను చెప్పేది, మనం కూడా ఇక్కడ కనిపించకూడదు. ఒకళ్ళు ఏం చేసినా నువ్వు నేను విధన్నా అనే మాట ఎప్పుడు రాకూడదు. మనము కనబడకుండా ఇతరులు కార్యాలు చేశారని, ప్రభువు కార్యాలు చేశారని చెప్పగలిగే స్థితిలో తీసుకొస్తే సంఘాలకు నిజమైన క్షేమం, ఆదరణ కలుగుతుంది. దేవుడి చిన్న తలుపులు మన నిమిత్తమై దీవించునుగా. హైదరాబాద్ నుంచి వచ్చిన సోడం మత్తయ్య గారు ప్రార్థన చేస్తారు.